వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. జప్తి శివనూరులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ టీచర్ సంతోషి రాణి ఆధ్వర్యంలో గ్రామంలోని 1-2 సెంటర్లలో ICDS సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వై రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పంచాయతీ కార్యదర్శి నాగభూషణం, ANM రేణుక, జప్తి శివనూరులో ICDS సూపర్వైజర్ సుజాతలు తల్లిపాల విశిష్టత గురించి వివరించారు. ప్రతి ఏటా ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీ ప్రసవం అయిన అనంతరం ముర్రుపాలు ఏ విధంగా ఎప్పుడు ఇవ్వాలి, అలాగే తల్లిపాల వలన కలిగే లాభాల గురించి స్త్రీలకు వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రపాలు పట్టించాలని, బిడ్డకు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలలో మాత్రమే బిడ్డకు ఉన్నతమైన పోషకాలు లభిస్తాయన్నారు. బిడ్డకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలను ఇవ్వాలని తెలిపారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు చేకూరుతాయన్నారు. గర్భధారణ ఆలస్యం చేయడంలో సహాయపడుతుందని, అండాశయం క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుందన్నారు. గర్భిణీ ప్రతి నెల ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఐరన్ మాత్రలు వేసుకోవాలని, సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. బిడ్డకు పాలిచ్చే విధానాన్ని తల్లులకు డెమో చేసి చూపించారు. మండల కేంద్రంలో డాక్టర్ రవికుమార్తో పాటు ANM రేణుక, పంచాయతీ కార్యదర్శి నాగభూషణంలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గర్భిణీ స్త్రీలు, కిషోర బాల బాలికలు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవంలో భాగంగా ఒకరోజు ఇక్కడ పెట్టుకున్నాము. దీంట్లో ఏంటంటే మెయిన్గా ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఒక వారం పాటు తల్లిపాల వారోత్సవం జరపబడుతుంది. తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తల్లిపాల యొక్క ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను మనము వివరించడమే కాకుండా ప్రజల్లో కూడా ఎక్కువ అవగాహన కల్పిస్తే తద్వారా పిల్లలు కూడా రోగనిరోధక శక్తి పెరిగి మంచిగా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే మనము ప్రతి సంవత్సరము ఈ తల్లిపాల వారోత్సవం అనేది జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి అమలు చేయాలి. అయితే ఏంటంటే డెలివరీ అయిన వెంటనే ఒక డాక్టర్గా నేను అడ్వైస్ చేసేది అంటే వెంటనే పాలు ఇవ్వాలి. డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. వెంటనే తల్లి యొక్క కడుపు మీద డెలివరీ కాగానే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వెంటనే తల్లిపాలు తాగడానికి ఫస్ట్ గంటలోనే, మొదటి గంటలోనే తల్లిపాలు ఇచ్చేసేయాలి. ముందు వెంటనే ఇస్తే అంత తల్లిపాలలో పోషకాలు చాలా ఉంటాయి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెంచాలి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఏదైతే వ్యాధి నిరోధకంగా మనం టీకాలు అయితే ఏవైతే ఇస్తున్నామో వాటి యొక్క ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాటికి గురి కాకుండా మనము తల్లిపాలు ముందుగానే మనం ఇచ్చినట్లయితే వాళ్ళకు ఇమ్యూనిటీ పెరిగి ఏదైతే రోగాలు మనం చిన్నపిల్లల్లో వస్తున్నాయో వాళ్ళకు ఆ రోగాలు రాకుండా వాళ్ళకు రోగ నిరోధక శక్తి అనేది ఆ పాలల్లో ఉంటుంది. కాబట్టి అది పెంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవాడికి డెలివరీ అయిన వెంటనే 6 నెలల పాటు ఖచ్చితంగా మనము డెలివరీ అయిన ప్రతి తల్లి తన బిడ్డకు పాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా నా విజ్ఞప్తి. అయితే చాలామంది ఎట్లా అంటే ఈ పాలు తల్లి పాలు కాకుండా బయట పాలు మెడికల్ షాప్లో దొరికే
మిల్క్ పౌడర్స్ కానీ లేకపోతే బయట ఆవు పాలు కానీ లేకపోతే బర్రె పాలు కానీ అవి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఏమవుతాయంటే మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి ఇవ్వకుండా తల్లి పాలు మాత్రమే కనీసం 6 నెలలైనా ప్రతి బిడ్డకు అమ్మేటట్టుగా ప్రతి తల్లి చూడాలి. మరి ఇంట్లో కూడా మరి ఎవరైతే అత్తగారు కానీ తన భర్త కానీ తల్లిపాలు ఇవ్వడానికి మరి ఎక్కువ ఏమంటారు పాలు తల్లిపాలు ఇవ్వడం వల్ల నలుగులకు పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ సీజనల్ వ్యాధులు కానీ ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువల్ల ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు మనం మా గ్లామర్ అనేది మా అందం అనేది దెబ్బతింటుంది ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా అంత ఆరోగ్యంగా అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు చాలా మంది ఎడ్యుకేటెడ్ కావచ్చు, జాబర్స్ కావచ్చు, కొందరు హౌస్ వైఫ్స్ కావచ్చు, పాలు ఇవ్వడానికి సుముఖంగా ఉండట్లేదు. ఈ మన ఇప్పటి జనరేషన్లో బిడ్డ పుట్టగానే పాలు ఇంపార్టెన్స్ తెలియకపోవడమా, లేదా వాళ్ళకి వీలు లేకపోవడమా, లేదా వాళ్ళకి ఏదైనా అపోహ వలన పాలు ఇవ్వక చాలా పిల్లలు బాధపడుతున్నారు, హాస్పిటలైజేషన్ అవుతున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అనేవి ఉంటాయి. ఆ ముర్రుపాలు అనేది కొందరిలో అపోహ వల్ల పిల్లలకి పాలు ఇవ్వడం లేదు. ఆ ముర్రుపాలు కంపల్సరీ ఆ బిడ్డకి ఇచ్చినట్లయితే వ్యాధి నిరోధక శక్తిని ఆ బిడ్డలో పెంపొందించవచ్చు. ఆ బిడ్డకి పుట్టగానే పాలతో పాటు మనము కొన్ని బీసీజీ ఇస్తున్నాము, 0 పోలియో ఇస్తున్నాము. కాబట్టి దాంతో పాటు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ డిసీజ్ కావచ్చు, వాటర్ ఇప్పుడు డయేరియా కావచ్చు, నీళ్ళ విరోచన అలాంటి రాకుండా, వామిటింగ్స్ రాకుండా ఆ పిల్లని రక్షిస్తుంది. ఆ తర్వాత మనం 6 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టమని చెప్తున్నారు అందరూ కూడాను, కానీ అది పాటించట్లేదు చాలా మంది. అది ఏంటి అంటే తల్లిపాలు స్వచ్ఛమైనవి, కొలత లేనివి, పరిశుభ్రమైన పాలు. కాబట్టి పిల్లకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఆ తర్వాత తల్లికి కూడా లాభం ఏంటి అంటే ఆమె గర్భసంచి యథాస్థానానికి చేరుతుంది. తర్వాత ఈ బ్లీడింగ్ అయ్యి పోస్ట్ నేటల్ అంటే డెలివరీ కాగానే బ్లీడింగ్తో చనిపోయే తల్లిలు చాలా మంది ఉన్నారు. ఆ బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది. తల్లి పైన ఎదపైన బిడ్డని పడుకోబెట్టి పాలివ్వడం ద్వారా తల్లి బిడ్డ స్పర్శకి కొన్ని నరాలు అనేది మనకి ఎట్లుంటే బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. కాబట్టి ఆ పోస్ట్ నేటల్లో మదర్కి కూడా ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. తల్లికి ఆ 24 hours లోపల జరిగే ఆ బ్లీడింగ్ కూడా కొద్దిపాటి మనం తగ్గించవచ్చు మందులు. ఆ బిడ్డ పాలు తాగడం వలన తర్వాత కూడా పాలు రావు అని చాలా మంది తల్లి అంటారు. ఎందుకు అంటారంటే ఫస్ట్ బిడ్డకి పాలు పట్టకపోవడం వలన ఆ పాలు అక్కడే స్టాప్ అవచ్చు. కాబట్టి ఆమె సెట్ చేసిన కొద్దీ ఆ స్పర్శకి తల్లికి పాలు ధారాళంగా రావడానికి అవకాశం ఉంది. తల్లికి ఇంకో లాభం ఏంటి అంటే తల్లికి నెలసరి కూడా కరెక్ట్ వస్తుంది బిడ్డ పాలు తాగడం వలన. ఆ తర్వాత తల్లి 3 సంవత్సరాల వరకు బిడ్డకి ఎడంకి కూడా ఈ తల్లి పాలు ఇవ్వడం వల్ల దూరంగా ఉండొచ్చు. మంచి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి ఎడం కూడా పెరుగుతుంది. తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది పని చేస్తుంది. కాబట్టి తల్లులకి ఈ అవగాహన రావడం కోసం మనము ప్రతిదినం ఈ వారోత్సవాలే కాకుండా ప్రతి అంగన్వాడీ సెంటర్లో మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉంటే ఒక తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా చెప్పగలిగితే
మనము నివారించవచ్చు. ఈ చిన్నపిల్లల చనిపోవడం కానీ, తల్లులకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాంటివి మనము తగ్గించవచ్చు చాలా వరకు. బిడ్డ డెలివరీ కాగానే ఫస్ట్ నిద్రలోకి జారక ముందే మనం తల్లిపాలు అనేది ఫస్ట్ వచ్చే పాలు ఎల్లో కలర్ ఉంటాయి, ఫస్ట్ ఆ పాలే పట్టాలి. అవే ఫస్ట్ వ్యాక్సిన్. మీరు BCG ఇప్పించిన వేస్ట్, దానికన్నా ఎక్కువ వ్యాక్సిన్ మనకు పనిచేసేది అంటే తల్లిపాలే. బిడ్డ నిద్రలోకి జారుకోకముందే ఇవ్వాలి. డెలివరీ కాగానే పిల్లలు ఏడుస్తారు, ఏడవగానే నిద్రలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ వెళ్ళిపోకముందే మనం ఇచ్చే పాలే అదే మొదటి వ్యాక్సిన్ మనం బిడ్డకి ఇచ్చేది. ఇవి కంటిన్యూగా 6 నెలల వరకు ఇవ్వాలి. వేరే ఇతర పదార్థాలు ఏవి ఇవ్వద్దు. తేనె, పాలు, వేరే మనకి కాల్షియం, ఐరన్ అవన్నీ రాస్తున్నారు సిరప్స్, అవన్నీ వేస్ట్. ఇవన్నీ మన తల్లిపాలలోనే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్నీ తల్లిపాలలోనే ఉంటాయి. కాబట్టి 6 నెలల వరకు కంటిన్యూగా తల్లిపాలనే ఇవ్వాలి. అది పొజిషన్ ఒకటి 45 degrees సెంటిగ్రేడ్లో ఉంచుకొని ఆ పొజిషన్లో ఇవ్వాలి. పట్టుకునే ముందు బిడ్డ తల, వీపు, నడుము ఇట్లుండాలి. ఇది 45 degrees యాంగిల్. తల, వీపు, నడుము భాగం కింద చేతి ఉండాలి. 45 degrees యాంగిల్లో మనం ఫీడింగ్ ఇవ్వాలి. కరెక్ట్ హెల్దీగా ఉన్న బిడ్డ అయితే 10 minutes పాలు తాగుతుంది కంపల్సరీ. హెల్దీగా ఉన్న పాప కంపల్సరీ 10 minutes తాగుతుంది. హెల్దీ మనం అక్కడనే గ్రహించుకోవచ్చు. హెల్దీగా లేదనుకో 10 minutes తాగరు, అక్కడ వదిలేస్తారు. తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఎందుకంటే గాలి నిండిపోతుంది కాబట్టి బేకౌట్ రావాలి. వేసుకున్న తర్వాత బేకౌట్ వస్తే అది వామిటింగ్ కాదు. బేకౌట్ రాలేదనుకోలేదు ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోతుంది. వీపుని ఇట్లా తట్టాలి. బర్ఫింగ్ అంటే ఇట్లా తడుతుంటే దాన్ని బిడ్డకు అనేది డైజెస్ట్ అవుతుంది.